పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం మండలం సోలక్పల్లి రైతు వేదికలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ ను వేదిక మీదకు పిలవడంతో ఒక్కసారిగా మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ ను వేదిక మీదకి పిలవద్దని, ఏ హోదాలో వేదికపైకి పిలుస్తారంటూ నినాదాలు చేశారు. వేదికను వెంటనే ఖాళీ చేయాలని మండిపడ్డారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తారని మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ పై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లు పార్టీ కోసం కష్టపడిన తమను కాదని ఎవరిని ముందుకు తీసుకువచ్చినా ఊరుకునే పరిస్థితి లేదని జిన్నారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా సభా ప్రాంగణాన్ని నినాదాలతో హోరెత్తించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ కాటా శ్రీనివాస్ గౌడ్ నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో రైతు రుణమాఫీ కార్యక్రమం కొనసాగింది. అందరికీ సర్ది చెప్పిన స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రైతుల సంక్షేమం కోసం ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీని అమలు చేయడానికి శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న రైతులకు 1 లక్ష రుణమాఫీ జరుగుతుందని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో జిన్నారం, గుమ్మిడిదుల మండలం ఎక్కువ శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. విడతల వారీగా రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందని, రైతులందరూ సుభిక్షంగా ఉండి ప్రభుత్వానికి అండగా ఉండాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జి నీలం మధు, సీనియర్ నాయకులు గాలి అనిల్ కుమార్, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, వైస్ ఎంపీపీ గంగు రమేష్, మండల అధ్యక్షుడు వడ్డే కృష్ణ, సోలక్పల్లి మాజీ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. అమీన్పూర్ మండల్ 59, రామచంద్రాపూర్ మండల్లో 93, జిన్నారం మండల్లో 1035 మందికి రైతులకు ఈరోజు వివిధ కాలంగా ఆ విధంగా రుణమాఫీ జరుగుతూ ఉన్నది. రైతులందరూ పూర్తి స్థాయిలో దీన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించవలసిందిగా మనవి చేస్తూ, దాంతోపాటు ఈ నెలాఖరులోగా 1,50,000 ఉన్న వారికి
అలాగే ఆగస్టు 15 వరకు 2 లక్షలు ఉన్న వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో ఈ రుణమాఫీ ప్రభుత్వం తీసుకున్న ఆలోచన మేరకు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం దీనికి సహకరించి రైతులకు నేరుగా అందే విధంగా మీరందరూ సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ముఖ్యంగా రైతులకు ఈరోజే బ్యాంకర్ల ద్వారా బ్యాంకర్ల గిట